శ్రీ హరివాయ గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಭೂಸಲಿಲ ಶಿಖಿ ಪವನ ಭೂತಾಕಾಶದೊಳಗೈದೈದು ತನ್ಮಾತ್ರ ಸಹಿತ ಒಂದಧಿಕ ಪಂಚಾಶದ್ವರ್ಣ ವೇದ್ಯ ಈ ಶರೀರದಿ ವ್ಯಾಪಿಸಿದ್ದು ಸುರಾಸುರರಿಗೆ ನಿರಂತರದಲ್ಲಿ ಸುಖಪ್ರದನಾಗಿ ಆಡುವ ದ್ವೇಷಿ ಪರಬಡಿವ. శ్రీ గురుభ్యో నమః. మన హరికథామృత సారం పాఠంలో పంచతన్మాత్రా సంధి యందు మనము నిన్నటి రోజున 16వ పద్యం చెప్పుకున్నాము. జ్వరమునందు 27 రూపములతో ఆ జ్వరమును సృష్టించినటువంటి హరుని యందు 28 రూపములతో జ్వరహర అనేటటువంటి నామముతో 2827 నామములతో రూపములతో నరసింహస్వామి మనము ధ్యానించినప్పుడు ఉన్నాడు అని ధ్యానించినప్పుడు మనము మన పాప రాశి అంతా నాశమవుతుంది. సూర్యబింబ కిరణములు పడితే మంచు ఎలా కరిగిపోతుందో అలా అని చెబుతూ ఈరోజు నరసింహ మంత్ర జపము యొక్క మహిమను చెబుతూ ఉన్నారు. నరసింహ మంత్రోపాసన ఫలము ఏమిటి అని. మాస పర్యంతరవు బిడదె నృకేసరియ శుభనామ ಮಂತ್ರ ಜಿತಾಸನದಲೇಕಾಗ್ರ ಚಿತ್ತದಿ ನಿಷ್ಕಪಟದಿಂದ ಬೇಸರದೆ ಜಪಿಸಲು ರುಜಿನಿಗಳ ನಾಶಗೈಸಿ ಮನೋರಥಗಳ ಪರೇಶ ಪೂರ್ತಿಯ ಮಾಡಿಕೊಡುವನು ಕಡೆಗೆ ಪರಗತಿಯ. ಪದಚ್ಛೇದವು. ಮಾಸ ಪರ್ಯಂತರವು ಬಿಡದೆ ನೃಕೇಸರಿಯ ಶುಭನಾಮ ಮಂತ್ರ ಜಿತಾಸನದಲ್ಲಿ ಏಕಾಗ್ರ ಚಿತ್ತದಿ ಜಿತಾಸನದಲ್ಲಿ ಏಕಾಗ್ರ ಚಿತ್ತದಿ ಜಿತಾಸನದಲ್ಲಿ ಏಕಾಗ್ರ ಚಿತ್ತದಿ ನಿಷ್ಕಪಟದಿಂದ ಬೇಸರದೆ ಜಪಿಸಲು ವೃಜಿನಗಳ ನಾಶಗೈಸಿ ಮನೋರಥಗಳ ಪರೇಶ ಪೂರ್ತಿಯ ಮಾಡಿ ಕೊಡುವನು ಕಡೆಗೆ ಪರಗತಿಯ. ఇక ప్రతిపదార్థము. మాస పర్యంతరవు అంటే ఒక నెల పూర్తిగా బిడదే అంటే ఏమాత్రము అంతరాయములు లేకుండా ప్రతినిత్యము నృకేసరియ శ్రీ నరసింహస్వామి యొక్క శుభనామ మంగళకరమైనటువంటి నరసింహ మంత్రమును అంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యం అనేటటువంటి 32 అక్షరముల నరసింహ మహామంత్రాన్ని జితాసనదలి అంటే నిశ్చలమైనటువంటి చంచలము లేనటువంటి ఆసనమునందు స్థిరచిత్తుడై కూర్చొని ఏకాగ్ర చిత్తది తదేక మనస్కుడై అంటే నరసింహస్వామి అందే మనస్సును పెట్టి మంత్రాన్ని జపిస్తూ నిష్కపటದಿಂದ అంటే ఏమాత్రము కపటము లేకుండా అహంకార మమకారములు లేకుండా కేవలము భగవంతుని ప్రేరణతో భగవంతుని ప్రీత్యర్థము బేసరదే అంటే విసుగు లేకుండా విసుగు చెందకుండా జపిసలు జపం చేస్తే వృజినగళ ఆ జపముతో జప మహిమ చేత ఆ మంత్ర ప్రతిపాద్యుడైనటువంటి నరసింహస్వామి వృజినగళ అంటే మన సాధనకు ప్రతిబంధకంగా ఉన్నటువంటి పాపములను నాశము చేసి
మనోరథಗಳ మన మనోಭೀಷ್ಟములను పూర్తిಯ ಮಾಡಿ అంటే మన మనోభీష్టములను నెరవేర్చి కడెగే చివరికి పరేష లక్ష్మీదేవికి పరా అని పేరు. ఆ పరనామకురాలైనటువంటి లక్ష్మీదేవికి ఈశుడైనటువంటి పరేష ఆ భగవంతుడు పరగతియ పరమ పురుషార్థమైనటువంటి చతుర్విధ పురుషార్థములలో మనమందరూ కోరేటటువంటి చివరిదైనటువంటి మోక్షమును కొడువను ఇస్తాడు అని చెబుతున్నారు. తాత్పర్యము: ఒక నెల పర్యంతరము మధ్య అంతరాయము లేకుండా విచ్ఛిత్తి లేకుండా నృసింహస్వామి యొక్క మంగళకరమైనటువంటి మంత్రము 32 అక్షరాల మహామంత్రము ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యం అనేటటువంటి 32 అక్షరాల మహా నరసింహస్వామి మంత్రాన్ని జితాసనుడై ఆసన శుద్ధి కలిగి అంటే కదలకుండా ఒకే చోట కూర్చొని ఆ నరసింహస్వామి యందే మనస్సును ఉంచి నాటకము కపటము లేకుండా అహంకార మమకార రహితుడై భగవంతుని ప్రీత్యర్థము ఈ మంత్రాన్ని 1 మాస కాలము మనము జపిస్తే అప్పుడు నరసింహస్వామి మన నాశములను అంటే మన పాపములను అంటే మన సాధనకు అడ్డంకిగా ఉన్నటువంటి పాపములను నాశం చేసి మన మనోభీష్టములను ఈడేర్చి చివరికి పరనామకురాలైనటువంటి లక్ష్మీదేవికి పతి అయినటువంటి ఈశుడైనటువంటి భగవంతుడు నరసింహస్వామి మనమందరూ అభిలషించేటటువంటి చతుర్విధ పురుషార్థములలో ఉత్తమమైనటువంటిది చివరిదైనటువంటి మోక్షాన్ని ఇచ్చి అనుగ్రహిస్తాడు అని చెబుతున్నాడు. ఇక మనకు నరసింహస్వామి మనం చెప్పుకున్నాం దురిత నాశకుడు. మన మంచి పనులు చేయటంలో వచ్చేటటువంటి అడ్డంకులు ఆటంకములు వీటిని విఘ్నములు పరిహారం కావాలి అని అంటే నరసింహస్వామిని ఉపాసన చేయాలి. నరసింహస్వామి మంత్రాలు అనేకమున్నాయి. అందులో అనుష్ఠుప్ ఛందస్సులో ఉన్నటువంటి 32 అక్షరములతో కూడుకున్నటువంటి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనేటటువంటి ఆ 32 అక్షరాల నరసింహస్వామి మంత్రాన్ని 1 నెల కాలము మధ్య వదలకుండా అంటే అంతరాయము లేకుండా ఏకాగ్ర చిత్తుడై జితాసనమునందు కూర్చొని భక్తి శ్రద్ధలతో నరసింహ మంత్రాన్ని జపిస్తే అప్పుడు ఆ నరసింహస్వామి మన యొక్క సాధనకు ఆటంకముగా ఉన్నటువంటి పాపములు వాటిని నాశనం చేసి మన మనోభీష్టాలను నెరవేరుస్తాడు. అంతేకాదు చివరికి మనము అభిలషించేటటువంటి మోక్షాన్ని కూడా ఇస్తాడు అని చెబుతూ ఉన్నారు. ఈ మంత్రాన్ని జపించేటటువంటి క్రమము ఏ విధంగా అనేటటువంటి దానిని తంత్రసార సంగ్రహ గ్రంథంలో మధ్వాచార్యుల వారు చెప్పినారు. కాబట్టి దాని ప్రకారంగా మనము భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనంటే ఈ 32 అక్షరాల యొక్క అక్షరములతో కూడుకున్నటువంటి నరసింహ మహామంత్రాన్ని మనము శ్రద్ధాభక్తులతో ధ్యానించి మన పాపములను పరిహారం చేసుకొని మన మనోభీష్టములను నెరవేర్చుకోవాలి అని జగన్నాథదాసుల వారి పద్యంలో చెప్పినారు అని చెప్పిన చోట పద్యాన్ని ముగిస్తూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు.